Hi everyone, welcome to Vijay's Easy Tricks. Today our topic is calendar and క్యాలెండర్లో మనం కొన్ని రూల్స్ అనేవి తెలుసుకునే ముందు మనం క్యాలెండర్లో ఎన్ని డేస్ ఉంటాయి, అవి ఏంటి అనేది దాని గురించి మనం తెలుసుకుందాం. ముందుగా క్యాలెండర్లో 365 డేస్ ఉంటాయి, అలాగే 366 డేస్ ఉంటాయి. 365 డేస్ని నాన్ లీప్ ఇయర్ అంటాం, అండ్ అలాగే 366 డేస్ని లీప్ ఇయర్ అంటాం. ఇక్కడ 365 డేస్కి 366 డేస్కి ఎన్ని ఇయర్స్ గ్యాప్ ఉంటుందంటే 4 ఇయర్స్ అనేది గ్యాప్ ఉంటుంది. సో ఆ 4 ఇయర్స్ అనేది ఎలాగో గ్యాప్ ఉంటుందో కూడా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ 365 డేస్ని నాన్ లీప్ ఇయర్ అంటాం. ఆ నాన్ లీప్ ఇయర్కి ఎప్పుడు 5 hours 48 minutes 46 seconds 46 seconds అనేది ఉంటుంది. చూడండి, ఇక్కడ అనేది ప్రతి నాన్ లీప్ ఇయర్కి యాడ్ అవుతూ ఉంటుంది. నేను స్కెచ్ పెన్ గీసి చూపించానుగా. సో ఇక్కడ ఏంటి అంటే ఈ 5 hours 48 minutes 48 secondsని 6 hours అంగా మనం కన్సిడర్ చేసుకుంటాం. సో ఇక్కడ మీకు 366 డేస్ ఎలా వస్తాయి అంటే, మీకు ఒక ఇయర్ అనేది తీసుకుందాం. ఒక ఇయర్ అనేది తీసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇయర్ని చూడండి. మనం ఇది చూస్తే మనకు అప్పుడు అర్థమవుతుంది. ఈ 365 డేస్ ఉన్నాయి కదా, ఈ 365 డేస్కి 1 hour 6 hours అనేది యాడ్ అవుతుంది. ఎగ్జాంపుల్ మనం 2008 అని తీసుకుందాం, దీనికి ఒక 6 hours యాడ్ అయ్యింది. అండ్ 2009 దీనికి ఒక 6 hours యాడ్ అయింది. అండ్ 2010 దీనికి ఒక 6 hours యాడ్ అయింది. 2011 దీనికి ఒక 6 hours యాడ్ అయింది. ఈ 4 6లు యాడ్ చేస్తే 24 hours వస్తుంది. ఈ 24 hours 24 hours అంటే ఒక రోజు కదా మనకి. సో దానివల్ల మనకి 2012 అనేది లీప్ ఇయర్ అవుతుంది. చూడండి, 2012 లీప్ ఇయర్ అనే అవుతుంది. కావాలంటే మీరు క్యాల్కులేట్ చేసి చూడండి. 366 డేస్ని లీప్ ఇయర్ అంటారు. సో లీప్ ఇయర్ ఏంటి అంటే ద ఇయర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై 4, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ లీప్ ఇయర్. లీప్ ఇయర్ అనేది 4తో డివిజిబుల్ అవుతుందంట. సో లీప్ ఇయర్ 4తో డివిజిబుల్ అవుతుంది అంటే దాని అర్థం 4 డివిజిబిలిటీ రూల్ మీకు తెలుసు కదా ఆల్రెడీ. అంటే ఏదైనా లాస్ట్ డిజిట్ నెంబర్ ఉందనుకోండి, లాస్ట్ 2 డిజిట్స్ నెంబరు, అది 4తో డివిజిబుల్ అయితే అది లీప్ ఇయర్ అవుతుంది. అంటే ఆ నెంబర్ కూడా కంప్లీట్గా 4తో డివిజిబుల్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. మనం 2012 కదా ఇప్పుడు మనం లీప్ ఇయర్ అన్నాం. దీన్ని డివైడెడ్ బై 4 చేస్తే చూడండి, లాస్ట్ 12 అనేది 4లో డివిజిబుల్ అవుతుంది. సో మీరు క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ 53 అండ్ రిమైండర్ 0. సో రిమైండర్ అనేది 0 రావాలి 4తో డివిజిబుల్ అయ్యేటప్పుడు. అర్థమైంది కదా. సో దీన్ని బట్టి మీకు 4 డివిజిబిలిటీ రూల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ లీప్ ఇయర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో కూడా చెప్పాను. అండ్ ఇక్కడ 365 డేస్కి 366 డేస్కి డిఫరెన్స్ ఏంది, 366 డేస్ ఎలా వస్తుంది అనేది కూడా నేను మీకు చెప్పాను. అండ్ లీప్ ఇయర్కి నాన్ లీప్ ఇయర్కి 4 ఇయర్స్ అనేది గ్యాప్ ఉంటుంది. సో నెక్స్ట్ మనం ఎలాగా క్యాలిక్యులేట్ చేయాలి ఆడ్ డేస్ని, మంత్స్ని, అనేవి మనం మోడల్ ప్రకారంగా చూసుకుంటూ వెళ్దాం. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ వెల్. అండ్ నెక్స్ట్ మనం అనదర్ పేజ్కి వెళ్దాం. ఓకే, మనకి ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఏంటి అంటే, ఫైండ్ ది ఆడ్ డేస్ ఇన్ 8 days. సెకండ్ వన్, ఫైండ్ ది ఆడ్ డేస్ ఇన్ 21 days. ఇక్కడ ఏం లేదు. ఇక్కడ ఏంటి అంటే 5 ఆడ్ డేస్ ఉన్నాయి కదా, ఈ 8 days అనేది ఆడ్ డే అన్నాడు. 8 డివైడెడ్ బై 7 ఎందుకు చేస్తామంటే మనకి వీక్కి 7 days అనేవి ఉంటాయి. సో ఇక్కడ 8 days ఇచ్చాడు. 8 by 1 week చేసామంటే, అంటే 1 week అంటే 7 చేస్తే మనకి రిమైండర్ ఎంత వస్తుంది? 8 డివైడెడ్ బై 7 చేస్తే మనకి రిమైండర్ 1 మిగులుతుంది. సో ఈ 1నే మనం ఆడ్ డే అని పిలుస్తాం. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్ చూద్దాం. మళ్ళీ మనం అనదర్ ఎగ్జాంపుల్ చూసేటప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ ఏంటి, ఫైండ్ ది ఆడ్ డేస్ ఇన్ 21 days అంటే దీని అర్థం 21 days అని అన్నాడు.
21/7 క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఏమొస్తుంది, 0 అని వస్తుంది రిమైండర్. అంటే ఇక్కడ ఏ ఆడ్ డేస్ అనేవి లేవు. అండ్ నేను ఇప్పుడు మళ్ళీ మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఇదే క్వశ్చన్ మనకి 23 ఆడ్ డేస్ అని ఇచ్చాడే అనుకుందాం. మనం 23 ఆడ్ డేస్ అని ఇచ్చాడు అనుకుందాం. 23 ఆడ్ డేస్ అని ఇస్తే దాన్ని మనం /7 చేస్తే మనకి ఎన్ని ఆడ్ డేస్ మిగులుతాయి? రిమైండర్ ఎంత మిగులుతుందంటే 2. ఈ 2 అనేది ఆడ్ డే. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా, ఈ 2 అనేది ఆడ్ డే. అండ్ మీకు ఇది బాగా అర్థమవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ మీకు 3 ఎగ్జాంపుల్స్ అనేవి నేను చెప్పాను. ఎగ్జాంపుల్ ఎలాగో మీకు అర్థమయ్యింది కదా. ఆడ్ డేస్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్స్ కొన్ని బేసిక్స్ తెలుసుకుందాం. ఓకేనా? ఓకే. ఎవ్రీ నాన్ లీప్ ఇయర్ హ్యాస్ 1 ఆడ్ డే. బ్రాకెట్లో చూడండి, మీకు అర్థమవుతుంది. ఎవ్రీ నాన్ లీప్ ఇయర్ హ్యాస్ 1 ఆడ్ డే. 52 వీక్స్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం 1 ఆడ్ డే ఉంటుంది. ఓకేనా? ఈ వీక్స్ అనేవి 7తో ఎప్పుడు కంప్లీట్గా డివిజిబుల్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ ఎవ్రీ లీప్ ఇయర్ హ్యాస్ 2 ఆడ్ డేస్, 52 వీక్స్ ప్లస్ 2 డేస్. అండ్ తర్వాత మీరు గమనిస్తే ఫిబ్రవరి మంత్లో 28 డేస్ ఉంటాయి నాన్ లీప్ ఇయర్లో. అండ్ అలాగే లీప్ ఇయర్లో 29 డేస్ ఉంటాయి. అండ్ సెంచురీ అనే ఇయర్స్ ఉంటాయి కదా, అది ఎప్పుడు 400 చేత డివిజిబుల్ అవ్వాలి. ఎగ్జాంపుల్ కింద చూడండి నేను ఇచ్చాను. 1600, 2000, 800 ఇవన్నీ ఎగ్జాక్ట్గా 400తో డివిజిబుల్ అవుతాయి. సో ఇవే కాకుండా అది వేరే ఎగ్జాంపుల్స్ కూడా ట్రై చేయండి. కావాలంటే వేరే ఎగ్జాంపుల్ ట్రై చేసేటప్పుడు 400తో డివిజిబుల్ అవ్వట్లేదంటే అది లీప్ ఇయర్ కాదు అని అర్థం. ఓకేనా? అండ్ ఆడ్ డేస్ అనేది ఎప్పుడు <7 ఉండాలి. ఓకే? 52 వీక్స్ ఉంటాయి అండ్ 1 డే ఉంటుంది నాన్ లీప్ ఇయర్లో. లీప్ ఇయర్లో 52 వీక్స్ ప్లస్ 2 డేస్ అనేది ఎక్స్ట్రాగా ఉంటాయి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, డేస్ ముందుకు వెళ్ళే కొద్దీ బ్యాక్ వెళ్ళే కొద్దీ బిఫోర్ ఆఫ్టర్ అనేవి వస్తాయి కదా, దాన్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలని నేను ఇప్పుడు చెప్తాను. ఓకేనా? ఎగ్జాంపుల్ ట్యూస్డే ఉందనుకుందాం. ట్యూస్డే, ఈ ట్యూస్డేకి 6 డేస్ ముందు ఏంటి, తర్వాత ఏంటి అని అడిగాడు అనుకుందాం. తర్వాత 1 డే తర్వాత ఏంటి, 6 డేస్ వెనక అంటే బిఫోర్ ట్యూస్డే బిఫోర్ 6 డేస్ ఏ రోజు అని వచ్చింది అంటే ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ట్యూస్డే 1 డే తర్వాత ఎలా క్యాలిక్యులేట్ చేయాలి నేను ఇప్పుడు చెప్తాను. ట్యూస్డేకి 1 డే యాడ్ చేస్తే మనకు వచ్చేది వెడ్నెస్డే. ఓకేనా? అలాగే మనం ట్యూస్డేకి 6 డేస్ బ్యాక్కి వెళ్తే మనకి ఏ రోజు వస్తుంది, అప్పుడు కూడా వెడ్నెస్డే వస్తుంది. ఇప్పుడు ఇంకోటి తీసుకుందాం, మండే తీసుకుందాం. మండేకి 5 డేస్ బ్యాక్, మండే బిఫోర్ 5 డేస్ అంటే ఏంటి, ఏ రోజు, వెడ్నెస్డే. అండ్ అలాగే మండే ఆఫ్టర్ 2 డేస్, మండేకి 2 రోజులు కలిపితే ఏంటి వస్తుంది, వెడ్నెస్డే. అండ్ ఇప్పుడు మనం అలాగే నెక్స్ట్ అనదర్ కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. క్యాలిక్యులేట్ చేస్తే ఓకే వెయిట్, ఇప్పుడు థర్స్డే తీసుకుందాం. థర్స్డేకి 4 డేస్ ముందే వెనకైంది, 3 డేస్ వెనకేంటి అని చూద్దాం. థర్స్డేకి 4 డేస్ వెనకేంటి అంటే సండే. అలాగే థర్స్డేకి 3 డేస్ ముందు ఏంటంటే సండే. ఓకేనా? ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇక్కడ మీరు గమనిస్తే ఏం జరుగుతుంది అంటే 6 1ని కలిపితే ఎంత, 7. 5ని 2ని కలిపితే ఎంత, 7. ఇక్కడ 4ని 3ని కలిపితే ఎంత, 7. 4ని 3ని కలిపితే ఎంత, 7. 5ని 2ని కలిపితే ఎంత, 7. 6ని 1ని కలిపితే ఎంత, 7. ఓకేనా? దీన్ని మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మనకి ఏమన్నాడు, ఇక్కడ ట్యూస్డే వచ్చినప్పుడు 6 డేస్ వెనక ఏ రోజు ఉంటుంది, వెడ్నెస్డే. అదే 1 డే తర్వాత ఏముంటుంది అన్నాడు, వెడ్నెస్డే. ఇప్పుడు ట్యూస్డే తర్వాత 1 డే చూసుకున్న వెడ్నెస్డే వచ్చింది. అదే 6 డేస్ చూసుకున్న వెనక చూస్తే వెడ్నెస్డే వచ్చింది. ఇక్కడ మనకి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు 6 వచ్చినా 1 వచ్చినా మనకి
అంటే వెనక్కి వెళ్ళేటప్పుడు మనకి కొన్నిసార్లు టఫ్గా ఉంటుంది. సో -6 వచ్చింది అనుకోండి, మనకి +1 తీసుకొని ముందుకు వెళ్ళండి. సో మండే దగ్గర కూడా చూడండి, -5 వచ్చింది, వెడ్నెస్డేకి వెళ్ళాడు, +2 చేస్తే వెడ్నెస్డే వచ్చింది. ఇది అనేది నేను మీకు మోడల్ నెంబర్ 1లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఎగ్జాంపుల్స్ చేస్తూ ఉంటే అర్థమవుతూ ఉంటుంది. సో ఐ థింక్ ఈ 3 ఎగ్జాంపుల్స్ ప్రజెంట్ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఓకేనా, మనం ఇప్పుడు మోడల్ నెంబర్ 1 వెళ్దాం. ఓకే, ఇప్పుడు మనం మోడల్ నెంబర్ 1 అని చూద్దాం. మోడల్ నెంబర్ 1లో ఏమన్నాడంటే, ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ టుడే ఈజ్ మండే వాట్ వుడ్ బి ద డే. అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటన్నాడంటే ఆఫ్టర్ 64 days ఏంటి అన్నాడు. సెకండ్ వన్ 20 days తర్వాత ఏంటి, థర్డ్ వన్ 40 days ముందు బిఫోర్ 40 days ఏంటి, ఫోర్త్ వన్ బిఫోర్ 30 days ఏంటి అని అడిగాడు. సో ఈ డేస్ని ఎప్పుడు మనం 7తో డివైడ్ చేయాలని నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఆడ్ డేస్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు. సో ఫస్ట్ దానికి 64 డివైడెడ్ బై 7 క్యాలిక్యులేట్ చేస్తే మనకి 1 అనేది ఆడ్ డేగా వస్తుంది. 63 అనేది ఉంటుంది కదా, 7 9 63 ఎగ్జాక్ట్ డివైడ్ అవుతుంది. సో 1 అనేది ఆడ్ డేగా మిగిలిపోయింది. సో మనం మండేకి 1 కలిపామంటే ఈ 1 డేని ప్లస్ చేసామంటే మనకి ఏంటి ఆన్సర్, ట్యూస్డే. ఓకేనా, అండ్ అలాగే సెకండ్ వన్ కూడా ఇచ్చాడు మనకి. సెకండ్ వన్ ఏమి ఇచ్చాడు, ఆఫ్టర్ 20 days అని ఇచ్చాడు. అంటే 20 డివైడెడ్ బై 7 చేస్తే మనకి రిమైండర్ ఏమొస్తుంది, 6 వస్తుంది. ఈ 6 అనేది ఆడ్ డేస్. ఈ మండేకి మనం ఈ 6 డేస్ని యాడ్ చేస్తే, ఈ మండేకి మనం 6 డేస్ని యాడ్ చేస్తే ఏమవుతుంది, మండే ప్లస్ ఈ 6 డేస్ని యాడ్ చేస్తే మనకి సండే అనేది వస్తుంది. సో మనకి ఇక్కడ ఏంటంటే ఈ క్యాలిక్యులేషన్ అనేది కొంచెం టఫ్ అవుతుంది. సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను, 6 వచ్చినప్పుడు -1 తీసుకోండి. అంటే నేను ముందు చెప్పాను కదా, థర్స్డే వెడ్నెస్డే అనే ఎగ్జాంపుల్స్ తీసుకొని. సో 6 వచ్చినప్పుడు ప్లస్ ముందుకు రావాలి, అదే -1 చేసినా బ్యాక్కి వెళ్తున్నాం, చూసారుగా, సండే అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో అలాగే నెక్స్ట్ మనకి థర్డ్ క్వశ్చన్ కూడా ఇచ్చాడు. థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడో ఒకసారి చూడండి. థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు మనకి, బిఫోర్ 40 days అనేది ఇచ్చాడు మనకి, బిఫోర్ 40 days. థర్డ్ క్వశ్చన్ మనకి బిఫోర్ 40 days అంటే ఈ 40 డివైడెడ్ బై 7 మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎన్ని ఆడ్ డేస్ వస్తున్నాయి, 5 ఆడ్ డేస్ అనేది వస్తుంది. ఈ 5 ఆడ్ డేస్ అని వచ్చాయి కదా, ఇది మండేకి బిఫోర్ అంటున్నాడు కాబట్టి మండే -5 చేయండి, అంటే 5 రోజులు బ్యాక్కి వెళ్ళండి, లేదా +2 ముందుకెళ్ళండి. ఈ 5 2ని యాడ్ చేస్తే మనకు 7 వచ్చింది, చూసారుగా. సో దీన్ని బట్టి మనం ఆన్సర్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. 5 days బ్యాక్కి వెళ్ళిన మండేకి 2 days ఫ్రంట్కి వచ్చిన మనకి వాల్యూ అనేది ఆన్సర్ అనేది వస్తుంది. ఆన్సర్ ఏంటంటే వెడ్నెస్డే. ఓకేనా, ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ అలాగే థర్డ్ క్వశ్చన్ కూడా ఫోర్త్ క్వశ్చన్ కూడా మనకి ఇచ్చాడు. ఈ ఫోర్త్ క్వశ్చన్ ఏంటి అంటే బిఫోర్ 30 days అంటే 30 డివైడెడ్ బై 7 దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 2 days అనేది ఆడ్ డేస్గా మిగిలిపోతుంది, రిమైండర్ 2 మిగిలిపోయింది. ఆ 2 అనేది మనకు ఆడ్ డే అని చెప్పాను. ఓకే, ఇప్పుడు ఈ మండేకి మనం ఈ 2ని కలిపితే మనకి మనకి ఒక వాల్యూ వస్తుంది, ఆన్సర్ వస్తుంది. సో మండేకి 2 days బ్యాక్కి వెళ్ళండి, మండే -2 ఆర్ మండే +5 చేసుకున్నా మనకు ఒకటే ఆన్సర్ వస్తుంది. మండే బ్యాక్ 2 వెళ్తే మండేకి -2 చేసినా +5 చేసినా మనకు వచ్చే ఆన్సర్ సాటర్డే. ఓకేనా, మనకు వచ్చే ఆన్సర్ సాటర్డే. థ్యాంక్ యూ. ఇఫ్ యూ లైక్ మై ఎక్స్ప్లెనేషన్, ప్లీజ్ గివ్ ఎ లైక్ అండ్ సబ్స్క్రైబ్ and hit a bell icon and share through WhatsApp, Facebook, Insta